కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను కదా అమ్మ కూర్చోవాలనుకుంటే మనం అందజేశాం. ఇట్లా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక కుటుంబానికి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకో కుటుంబం 10 సంవత్సరాలు మీడియా మిత్రులందరిలో లైవ్ లో చూపించారు. కానీ 2 నెలల్లో ఏ బేరం కుదిరిందో నాకు తెలియదు. ఊరూరు తిరిగినప్పుడు ఏం చెప్పారు తెలియదు. లోకేష్ వస్తే ఇళ్ళని తీయేస్తానని ఆరోపణ. అధికారంలో ఉంటే ఒక రకంగా నటిస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా నటిస్తాడు. ఇదే జరుగుతుంది. కరకట్ట రాల మనకి తాగునీరు రాల, డ్రైన్ గట్ల, వాళ్ళ మనుషులు అదృష్టవంతులు. ఏమి రాష్ట్రంలో ఎక్కడ రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. ఇంకా 5వ హామీ మహిళలకి 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి? అందరు నవ్వుతున్నారు కానీ చెప్పట్లే. అమ్మా ఎలక్షన్ కోడ్ వచ్చింది, వాళ్ళు ఏం పీకలేరు తల్లి. పీకే టైం అయిపోయిందిలే. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. సో బాబు సూపర్. వాళ్ళలాగా డబ్బులు దొబ్బలా, వాళ్ళలాగా ఇసుకలో దొబ్బలా, వాళ్ళలాగా మద్యం డబ్బులు దొబ్బలేదు తల్లి. నీతి నిజాయితీగా బతికినాం. అందుకే ఈరోజు బాబు గారి పైన దొంగ కేసు పెట్టినా కేసు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోతున్నారు కోర్టులో. అది మనకున్న చిత్తశుద్ధి. అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి. 4,000. నేను ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల్లో వాళ్ళందరూ ఎక్కడ బాగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆలోచిస్తే వాళ్ళకు గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం మంగళగిరి లాగా తీర్చిదిద్దే బాధ్యత నాది తల్లి. కరకట్ట కమలాసన్ లాగా నాకు నటన రాదు, నాకు రాదు తల్లి. లేదంటే మా ముద్దల మావయ్య బాలేబాబు గారితో నేను పోటీ పడేవాడిని. మంచి పోటీ ఇచ్చేవాడు. నాకు నటన రాదు తల్లి, నాకు రాదన్న. ఏం చేద్దాం చెప్పు. నేను ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తా తల్లి. అమ్మ మనకి మౌలిక సదుపాయాలు కల్పించాలి.